ఓటేరు చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూములకు ఎలాంటి సంబంధం లేకుండా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కుమ్మక్కై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి రైతులు కడుపులు కొట్టే విధంగా వ్యవహరించడం తగదని మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు మండిపడ్డారు. 1906 బ్రిటిష్ నాటి రికార్డుల ప్రకారం చెరువు కాదని పుంజు పొలమని, అయితే దీన్ని మసిపూసి మారేడుకాయ చేస్తూ రైతుల కడుపు కొడుతుంటే తాను అండగా నిలబడుతుంటే దుష్ప్రచారాలు చేస్తూ చాడీలు చెప్పి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి వంతు పాడడం తగదని అన్నారు. ఇకపైన ప్రతి వారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పర్మిషన్తో వెల్లడిస్తామని, టీడీపీని కాళహస్తి ప్రజల్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. వాస్తవ రికార్డులను పత్రికాముఖంగా పూర్తి వివరాలను వెల్లడించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ అయి అసెంబ్లీలో శ్రీకాళహస్తి రైతులకు అన్యాయం జరిగే విధంగా ప్రశ్నించడం గమనిస్తే ఓట్లు వేసిన కాళహస్తి ప్రజలు కన్నా చెవిరెడ్డి మాటే వేదవాక్కుగా వ్యవహరించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఇదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను నీతో 3వ తరగతి రాజకీయం చేస్తున్నా. 78లో నేను కాలేజ్ చైర్మన్గా ఉండగా మీ తాతకు చేసిన అప్పుడు సుబ్రహ్మణ్యం నాయుడు కాంగ్రెస్ పార్టీకి చేస్తే, మీ తాత బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్కి చేస్తే, నేను మీ నాయన నుండి మీ తాతకి ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా ఉన్నాం. కాళహస్తి మీటింగ్ అయిపోయినాక ఆయన సూళ్ళూరుపేటకు పోతుంటే బ్రహ్మానందరెడ్డి పార్టీలో బ్రహ్మానందరెడ్డి కారులో నేను గోపాలన్న సూళ్ళూరుపేట దాకా ఆయనతో పోయినాం. ఆడ మీటింగ్కి పోతా ఉంటే ఆయన అటెండ్ అవుతుంటే, నువ్వు చిన్నోడివి, నువ్వు ఎమ్మెల్యే అయినావు, నీ క్యారెక్టర్ డెవలప్ చేసుకో, నీ హావభావాలు ఏందో, నువ్వేందో కాళహస్తిని ఇప్పటికే మనం అనకూడదు, ఆ మహానుభావుల గురించి ప్రస్తావించకూడదు. మధుసూదన్ రెడ్డి వీరుట్లు మేలు అనే విధంగా నువ్వు తెచ్చుకున్నావే. తెలుగుదేశం పార్టీ నీకు సీట్ ఇచ్చిన దానికి, ఈ తెలుగుదేశం పార్టీలో నువ్వు ఎమ్మెల్యే అయిన దానికి నువ్వు ఏం చేస్తున్నావు ఈ పార్టీకి ఒక్కసారి పండుకొని ఆలోచించుకోనైనా. నీ కుటుంబం ఏందో నువ్వు ఆలోచించుకో. నీ కుటుంబానికి గతంలో ఉన్న పేరు నువ్వు ఏడాది తెచ్చినవు ఆలోచించుకో. కాబట్టి వద్దు వద్దు వద్దు. కాళహస్తిలో ఇక మీదట నువ్వు ఏదైతే ఉందో ఇంకా మేము క్రిటిసైజ్ చేయాలంటే ఉండేటటువంటి ఇప్పుడు జరిగిందంతా ఒక్క పేజీనే, ఇంకా 100 పేజీలు ఉండదు నీది. పెద్ద ఆయన పర్మిషన్ తీసుకున్నాక మేము వదిలేదే లేదు. ఇప్పుడు రైతుల కోసం వచ్చినాం, ఇక నియోజకవర్గం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశంలో రేపటికి పార్టీలు అంత మిగలాలంటే విచ్చలవిడిగా వీళ్ళని వదిలితే, మొన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వదిలి ఏమైనాడో ఈ తెలుగుదేశం పార్టీకి ఆ గతి పట్టకుండా చూసేదానికి మేము ఉంటాం. తప్పక ఉండి అనుక్షణం ఇంకా వాచ్ చేస్తాం. వాచ్ చేసిన తర్వాత వారం వారం మీ పత్రికా సమావేశాన్ని పెట్టి మీకు తెలియజేస్తాం. వీళ్ళని వదలము. ఈయనేదో అసెంబ్లీలో క్వశ్చన్ వేసినంత మాత్రాన, నిన్న కూడా చెప్పినా నేను, ఆ భూమి కానీ చెరువు అయితే దాంట్లో కోట్లు పెట్టి కొంపలు కడితే హైదరాబాద్ హైడ్రాలాగా కొట్టిపారేస్తారు కదా. ఏ బుద్ధి లేనివాడన్నా ఈ పని చేసుకుంటాడా? డబ్బు పెట్టి కొట్టించుకుంటాడా? కాబట్టి నువ్వు తెలుసుకోనైనా, వాడు చెవిరెడ్డి ఏదో చెప్తానే నువ్వు మూర్ఖుడుగా ఈ విధంగా ప్రవర్తించడం, నీకు ఇది మొదలుకొని రాజకీయంగా నీకే దరిద్రం పట్టాలి. పూర్తి దరిద్రంతో ఎంతోమంది ఈ విధంగా దేవుడిచ్చిన అవకాశాన్ని ఉన్నారు కదా. గోపాలకృష్ణారెడ్డి మరి ఆ విధంగా హ్యాట్రిక్ కొట్టాడు. మేమందరం ఉన్నాం. ఎక్కడ ఎవరు ఎదుర్కొన్నా సరే మేము ఆ విధంగా ఉన్నాం. ఇది మహానుభావుడు ఇప్పుడు ఫస్ట్ టర్మ్లోనే ఈ విధంగా అల్లాడటం మంచిది కాదు. అక్కడొచ్చి చాడీలు చెప్తే చెప్పలేకనా, రేపు పోయి చెప్తా, లోకేష్ బాబుకి చెప్తా, చంద్రబాబు నాయుడికి చెప్తా. నువ్వు ఎక్కడోడివి, ఎప్పుడోడివి, ఇప్పుడు వచ్చినోడివి నువ్వు. నీకు ఇంత లోపల ఇంత తోక వచ్చేస్తే మాకు తెలిసిన ఆయన అన్నీ తెలుసు. పార్టీ పుట్టించిన వాళ్ళలో తిరిగిన వాళ్ళల్లో పార్టీ ఫస్ట్ తొట్టంబేడు మండలానికి తొలి ప్రెసిడెంట్. నేను పార్టీ ప్రెసిడెంట్. తొట్టంబేడు మండలానికి తొలి పార్టీ. ఎక్కడ చెవిరెడ్డి సంకనాకపోతే ప్రశాంతంగా మన రైతుల్ని పిలిచింది ఇది తప్పు అని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను. ఈరోజు అయ్యా, అది రైతు వారి భూమి కాకపోతే నువ్వేం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? ఎన్నైనా అబద్ధాలు చెప్పచ్చు. రేపు ముఖ్యమంత్రి గారైనా
లోకేష్ బాబు అయినా పూర్తి విచారణ చేసిన తర్వాత నువ్వు ఎక్కడ చుట్టుపక్కల కొత్తగా వచ్చినావు, పూర్వజన్మ సుకృతం ఎమ్మెల్యే అయినావు. మేము సత్యవేడికి ఎన్నో సేవలు చేసాం, సూళూరుపేటకి చేసినాం, తెలుగు గంగ నుంచి వెంకటగిరి, సూళూరుపేట, సత్యవేడు 30 తెలుగు గంగ సులీసులు పెట్టించినాం. తూర్పు ప్రాంతాలంతా ఇంతకుముందు కరువు తల్లాడుతుంటే ఇప్పుడు సస్యశ్యామలం చేసినప్పుడు ఎట్టుంటుందో చేసిన మొత్తం సమాచారాలు, గుడి కావచ్చు, బడి కావచ్చు, మొత్తం ఇంకా మేము ఇంకొకటి కూడా నిర్ణయించుకున్నాం. ఏదేమైనా సరే ప్రతి వారం రెసపెట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా గబ్బు కానికుండా వీళ్ళందరి ద్వారా దీన్ని ఎట్ట కాపాడుకోవాలన్నా మేము అదే చూస్తాం. ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు జరిగినటువన్నీ కూడా చెప్తాం. నాయన మహానుభావ, ఇట్లా ఉంది, నువ్వు సీట్లు ఇచ్చినావు, మేము కష్టపడినాం, మేము గెలిపించాం, ఇంకా ప్రతి వారము పెడతాం. ఇప్పుడు జరిగి ఉండేటివి మొత్తం ఈ 9 నెలల్లో ఎట్ట జరిగినా ఏం జరిగినా అయినాయి. ఈరోజు ఏం మాట్లాడదలుచుకోవాలా, దీని మీద క్లారిటీ మాత్రమే. అయ్యా నీకు ఇది విజ్ఞత కాదు, మంచిది కాదు. రైతుల నుంచి ఆడెవరినో చెవిరెడ్డితో కలుసుకొని చెవిరెడ్డి కాన్స్టిట్యున్సీలో చేరిన ఘోరాల్ని నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు ఎత్తి చూపించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోకుండా మ్యాచ్ ఫిక్సింగ్లతో ఎన్ని రోజులు బతకపోతావు. ఏదో అదృష్టం ఎమ్మెల్యే అయినావు. మాకు తెలియదా రేపు ముఖ్యమంత్రి గారు ఏముండే అది రాసేయండి నాకంటే మొత్తం రాసిస్తాం, A to Z. దాన్ని బట్టి మళ్ళా మీ ముందుకు వస్తాం, మీకు అన్ని తెలియజేస్తాం. మారదు, రైతులకు అన్యాయం జరగదు. కాకపోతే ఇప్పుడు కాళహస్తిలో రైతులు కడుపు కొట్టి ఒక్కొక్కరు కోట్లు డొనేషన్లు ఇస్తే ఈ కాళహస్తిలోనే ఈ విధంగా పరిస్థితుల్లో వాళ్ళ అభిమానంతో, తెలుగుదేశం అభిమానంతో, తెలుగుదేశం దీంతో వాళ్ళు ఇస్తే వాళ్ళందరికీ న్యాయం చేయకుండా పైగా వైఎస్ఆర్ పార్టీ నుంచి అయ్యా మేము ఒరిజినల్ తెలుగుదేశం ఈ కాళహస్తిలో రామారావు గారిని మేము ట్రాక్టర్లో ఊరేగించడం, తంగాళపల్లం ట్రాక్టర్ తెప్పించి. నువ్వు వచ్చినావు తర్వాత ఎప్పుడో మేము 82లో ఊరేగిస్తే మీరు 87, 88లో వచ్చినారు. మహానుభావుడు రామారావు కాళ్ళు పట్టుకొని సీట్ అడిగితే నేను మేమందరం అడిగితే ఆ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం అన్నాడు. సరే నీ అదృష్టం ఉన్నది, మాకు కర్మ పట్టింది.